మనం కొండల దగ్గర, పురాతన కోటల దగ్గర గట్టిగా అరిస్తే తిరిగి ఆ అరుపు మనకు వినిపిస్తుంది. మనం కోపంగా అరిస్తే కోపంగా వినిపిస్తుంది, ప్రేమగా అరిస్తే ప్రేమగా వినిపిస్తుంది. మనం ఏ మాట అంటే అదే మాట మనం వినిపిస్తుంది. సరిగ్గా అలాంటిదే మన జీవితం కూడా. మనం ఇతరులకి ప్రేమగా చెప్తే మనకి వాళ్ళు అదే ప్రేమను తిరిగిస్తారు. మనం కోపం ప్రదర్శిస్తే వాళ్ళు మన మీద అదే రకమైన కోపాన్ని ప్రదర్శిస్తారు. మనం ద్వేషాన్ని చూపిస్తే మనకు తిరిగి అదే ద్వేషం వస్తుంది. మనం ఒక విమర్శిస్తే తిరిగి మనం విమర్శను తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సో ప్రకృతి నియమానికి సరిపోయింది కదా. ప్రతిధ్వని ఎలా అయితే మనం ఏ విధంగా స్పందిస్తే అది తిరిగి అదే విధంగా స్పందిస్తుందో, మన జీవితంలో కూడా మనం ఎదుటివారితో ఎలా ప్రవర్తిస్తే అదే ప్రవర్తన మనకి వస్తుంది. దీనినే కర్మ అని అంటారు. మరికొంతమంది ది లా ఆఫ్ ఎకో అని పిలుస్తారు. చాలామంది అనుకుంటారు, అయినా నేను ఎవరికైనా అన్యాయం చేస్తే, హాని తలపెడితే ఆ నష్టం వాళ్ళకే ఉంటుంది కదా, నాకెందుకు వస్తుంది అని. కానీ ఈ సృష్టిలో ఒక అద్భుతమైన నియమం ఉంది. ఈ భూమిలో మనం ఏ విత్తనం నాటితే అదే మొక్క వస్తుంది. మనం మిరప విత్తనం నాటి మామిడి మొక్క రావాలంటే వస్తుందా? అలాగే మనం ఇతరులకు హాని చేసి, ఇతరులకు అన్యాయం తలపెట్టి మనకు మంచి జరగాలంటే జరుగుతుందా? కర్మ అంటే అదొక శిక్ష కాదు, మనం చేసే పనికి వచ్చే ఫలితం అది. మనం ఈ సృష్టిలోకి ఎనర్జీని ఏ విధంగా పంపిస్తే అది తిరిగి తిరిగి మళ్ళీ మన అడ్రస్కి అదే విధంగా వస్తుంది. నేను అందరికీ మంచే చేస్తున్నాను, కానీ కష్టాలన్నీ నాకే వస్తున్నాయి. చెడు చేసే వాళ్ళందరూ బాగున్నారు, మంచి చేసే నాలాంటి వాళ్ళకే బాధలన్నీ అని కొంతమంది అనుకుంటుంటారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ఇప్పుడు మనం భూమిలో విత్తనం నాటగానే ఫలాలు వచ్చాయి కదా. అది ముందు మొలవాలి, మొక్కగా మారాలి, ఆకులు రావాలి, పువ్వులు రావాలి, కాయలు కాయాలి, పండు పండాలి. అప్పుడు అది మనకు ఫలితం కింద వస్తుంది. అలాగే మనం చేసే మంచైనా చెడైనా దాని సమయం వచ్చినప్పుడు మనకు తిరిగి చేరుతుంది. మనకి ఎప్పుడు అవసరమో అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఒక్కసారి ఫలితం రావడం ప్రారంభించిందంటే దానిని ఎవ్వరూ ఆపలేరు. అది మంచైనా చెడైనా దాని టైం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా తిరిగి వస్తుంది. దీనినే కర్మ అంటాం. సో మై డియర్ ఫ్రెండ్స్, బిలీవ్ ఇన్ కర్మ. మంచిని చెయ్యండి, మంచిని ఆశించండి, మంచిగా బతకండి. కర్మని నమ్మేవాళ్ళు ఒక కామెంట్ వేసుకోండి.